ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 సమరం కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు. అది సన్రైజర్స్ హైదరాబాద్ బ్రాండ్ వైల్డ్ ఫైర్ ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ భస్మమైపోయిన ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆరెంజ్ ఆర్మీతో తలపడితే ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టడం ఖాయమని, ఈ కుర్రాళ్లు మైదానంలో దిగితే అప్పడంలా నలిపేస్తారని హైదరాబాద్ జట్టు మరోసారి నిరూపించింది. ప్రతి మ్యాచ్లోనూ తన స్థాయిని పెంచుకుంటూ, ఆకలితో ఉన్న సింహంలా గర్జిస్తూ ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ముచ్చటగా మూడో విజయాన్ని, అంటే ఒక సాలిడ్ హ్యాట్రిక్ విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ప్రదర్శించిన ఆధిపత్యం చూస్తుంటే, వారు బ్యాటింగ్లో ఎంతటి భీభత్సాన్ని సృష్టించగలరో, బౌలింగ్లో అంతకంటే తెలివైన వ్యూహాలను అమలు చేయగలరని మరోసారి స్పష్టమైంది. ఈ గెలుపుతో హైదరాబాద్ 8 పాయింట్లు సాధించి, రాజస్థాన్ రాయల్స్ ను వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో దర్జాగా మూడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించిన ప్రధాన అంశం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తీసుకున్న నిర్ణయాలు. ఢిల్లీ వరుసగా 8వ సారి టాస్ గెలిచి ఒక అరుదైన రికార్డు సృష్టించినప్పటికీ, ఆ అదృష్టాన్ని విజయంగా మలచుకోవడంలో మాత్రం విఫలమైంది. టాస్ గెలిచి కూడా ఫీల్డింగ్ ఎంచుకోవడం అక్షర్ పటేల్ చేసిన చారిత్రాత్మక తప్పిదమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సీజన్లో ఒత్తిడి లేకుండా మొదట బ్యాటింగ్ చేస్తూ పరుగుల వర్షం కురిపిస్తున్న సన్రైజర్స్ జట్టుకు అక్షర్ పటేల్ ఒక బంగారు అవకాశాన్ని బహుమతిగా ఇచ్చాడు. దానికి తోడు అతని బౌలింగ్ మార్పులు కూడా జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి. కుల్దీప్ యాదవ్ వంటి మెయిన్ బౌలర్కు కేవలం 2 ఓవర్లు మాత్రమే ఇచ్చి, పార్ట్ టైమర్ నితీష్ రాణాకు పూర్తి కోటా ఓవర్లు ఇవ్వడం వ్యూహాత్మక వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. క్రీజులో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని కేవలం మ్యాచప్లు నమ్ముకుని తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ బ్యాటర్లకు వరంగా మారింది. హైదరాబాద్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రధానంగా ప్రస్తావించాల్సింది అభిషేక్ శర్మ గురించే. కాటేరమ్మ కొడుకు అనే మాటకు అసలైన బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయిన అభిషేక్ ఢిల్లీ బౌలర్లకు మైదానంపై నరకం చూపించాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ పవర్ ప్లే నుంచే పరుగుల సునామీ సృష్టించి, వికెట్ నష్టపోకుండా 67 పరుగులు జోడించారు. ట్రావిస్ హెడ్ తన సాధారణ శైలికి భిన్నంగా కొంచెం ఇబ్బంది పడుతూ 26 బంతుల్లో 37 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ, మరో ఎండ్లో ఉన్న అభిషేక్ శర్మ మాత్రం శివమెత్తాడు. 97 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యంలో సింహభాగం అభిషేక్ దే కావడం విశేషం. కేఎల్ రాహుల్ అతనికి ఒక సులభమైన రన్ అవుట్ అవకాశమివ్వడం, ఆ తర్వాత ఫీల్డర్లు 2 క్యాచ్లను జారవిడవడం అభిషేక్ పాలిట వరంగా మారాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న అభిషేక్ శర్మ కేవలం 47 బంతుల్లోనే తన కెరీర్ బెస్ట్ సెంచరీని సాధించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీపై నమోదైన అత్యంత వేగవంతమైన సెంచరీ. తన ఇన్నింగ్స్లో 10 సిక్సర్లు, 10 ఫోర్లతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అభిషేక్ టీ20 క్రికెట్లో 9 సెంచరీలతో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. అలాగే క్రిస్ గేల్ తర్వాత ఒకే ఇన్నింగ్స్లో 2 సార్లు 10 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు గ్యాలరీలో విక్టరీ వెంకటేష్ మరియు అభిషేక్ తండ్రి కలిసి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇన్నింగ్స్ చివర్లో హెన్రిచ్ క్లాసెన్ కేవలం 13 బంతుల్లోనే 285 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేసి హైదరాబాద్ స్కోరును 242 పరుగుల కొండంత లక్ష్యానికి చేర్చాడు. 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచే తడబడింది. సన్రైజర్స్ బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ రూపొందించిన స్లోయర్ బంతుల వ్యూహం ఢిల్లీ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు లేరనే లోపాన్ని కప్పిపుచ్చుతూ ఫాస్ట్ బౌలర్లే స్లోయర్ బాల్స్ ను బ్రహ్మాస్త్రాలుగా వాడారు. అరంగేట్రం చేసిన మధుశంకర్ తొలి వికెట్ తీసి శుభారంభమివ్వగా, షకీబ్ హుసేన్ కేఎల్ రాహుల్ ను పెవిలియన్ పంపి ఢిల్లీని కోలుకోలేని దెబ్బతీశాడు. అయితే మ్యాచ్లో అసలైన మలుపు ఇషాన్ మలింగ వేసిన 11వ ఓవర్లో చోటు చేసుకుంది. హాఫ్ సెంచరీ చేసి ప్రమాదకరంగా మారుతున్న నితీష్ రాణాను, ఆ వెంటనే ప్రమాదకరమైన డేవిడ్ మిల్లర్ను గోల్డెన్ డక్గా ఒకే ఓవర్లో అవుట్ చేసి మ్యాచ్ను పూర్తిగా హైదరాబాద్ వైపు తిప్పాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో తన వ్యూహాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని స్పిన్నర్లకు బంతి ఇవ్వకుండా పార్ట్ టైమర్ నితీష్ కుమార్ రెడ్డితో 4 ఓవర్లు బౌలింగ్ చేయించి ఢిల్లీ బ్యాటర్లను చాకచక్యంగా కట్టడి చేశాడు. ఢిల్లీ మిడిల్ ఆర్డర్లో సమీర్ రిజ్వీ 41 పరుగులతో కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ అతనికి మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. ట్రిస్టన్ స్టబ్స్ 27 పరుగులు చేసి ఇషాన్ మలింగ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లలో హర్షద్ దూబే తన తెలివైన బౌలింగ్తో 3 వికెట్లు పడగొట్టి ఢిల్లీ లోయర్ ఆర్డర్ను క్లీన్ స్వీప్ చేశాడు. ఇషాన్ మలింగ మొత్తం 4 వికెట్లు తీసి సన్రైజర్స్ తరపున అత్యుత్తమ విదేశీ బౌలర్ల జాబితాలో చేరాడు. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సన్రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల భారీ వ్యత్యాసంతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ ద్వారా అభిషేక్ శర్మ ఈ సీజన్లో 215 స్ట్రైక్ రేట్తో 325 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలవడమే కాకుండా సన్రైజర్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ అనే 3 విభాగాల్లోనూ సమతుకంతో ఉందని నిరూపించింది. హోమ్ గ్రౌండ్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన ఆరెంజ్ ఆర్మీ రాబోయే మ్యాచ్లో ఇతర జట్లకు తాము ఎంత ప్రమాదకరమో అనే స్పష్టమైన హెచ్చరికను పంపింది.
ఒకవైపు అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం, మరోవైపు ఇషాన్ మలింగ బౌలింగ్ పదును కలిసి సన్రైజర్స్ ను ఈ సీజన్లో టైటిల్ ఫేవరెట్ గా నిలబెట్టాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.